దేవుని వాక్యంలో అనేక చోట్ల బైబిల్ చెప్తున్న విషయం ఏంటంటే, ప్రభుతో జీవిస్తున్న ప్రతి వ్యక్తి కూడా ఈ లోకంలో ప్రత్యేకించబడి ఇక్కడున్న ప్రజలకు వేరుగా ఉండి జీవిస్తున్నప్పుడు ఆ వ్యక్తికి కలుగుతున్న ఆటంకములు అనేకములు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభు మీద విశ్వాసం ఉంచి ఎవరైతే ముందుకు సాగుతున్నారో అలాంటి వారిని దేవుడు అంతం వరకు కాపాడి వారిని తన రాజ్యంలోకి చేర్చుకోవడానికి అవకాశం ఉంది. అంటే దేవుడు కోరుచున్నటువంటి విశ్వాస నియమాన్ని, ఈ విశ్వాస సంబంధమైన పోరాటాన్ని మన ప్రతి ఒక్కరు కూడా దాని యథార్థంగా మనము స్వీకరించాలి. అంటే దాన్ని ఒప్పుకోవాలి. క్రైస్తవంలో అనేక రకాల బోధలు, అనేక రకాలైనటువంటి విశ్వాసాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఏమి చెప్తున్నాయంటే, బైబిల్కు భిన్నముగా అంటే వ్యతిరేకముగా అనేక రకాల బోధలు ఈ రోజుల్లో ఉన్నాయి. కొందరు అంటారు క్రైస్తవ జీవితం అంటే ఇదికో ఆనందకరమైంది, ఇదేదో ఆశీర్వాదకరమైంది, ఇదెంతో గొప్పగా ఉన్నతంగా మనిషి నిలబెడుతుందని అనేకులు అనుకుంటారు. కానీ అపోస్తుల జీవితంలో చూసినట్టయితే వారు ఎప్పుడు కూడా అలాంటి విషయాలు వాళ్ళు మాట్లాడలేరు. ఎందుకంటే వాళ్ళు ఈ లోకంలో ఉన్నప్పుడు వారు మాట్లాడారు, ఈ లోకం యాత్రికులము పరదేశులము, హల్లెలూయా, నిలవరమైన పట్టణం మాకు ఇక్కడ లేదు అని అన్నారు. ఎందుకు ఈ మాట మాట్లాడారంటే, ఈ సైతాను రాజ్యంలో ఈ లోకములో ఉండి ప్రభుపక్షంగా ఉండి సైతాన్తో ఈ లోకముతో యుద్ధము చేస్తూ పోరాటం చేస్తూ తమ విశ్వాసాన్ని కాపాడుకుంటూ వెళ్ళారు కనుక ఆ మాట వారు మాట్లాడారు. అంటే సైతాన్ని వ్యతిరేకంగా ఉండి దేవుని పక్షంగా ఎవరైతే నిలబడి తమ యాత్రను కొనసాగిస్తున్నారో వారందరి ఖచ్చితమైన పోరాటం ఉంది, వారికి వ్యతిరేకమైన పోరాటం ఖచ్చితంగా ఉంది. ఇది మనం గుర్తుంచుకోవాలి. ఇది ఈరోజు చాలామంది ఈ విషయాలను మర్చిపోయి ఇంకేదో ఆలోచించుకుంటూ తమ క్రైస్తవ జీవితాన్ని కొనసాగిస్తున్నారు. కానీ మనకి ఇవ్వబడిన వాక్యం, ఈ సత్యమైన వాక్యంలో ఉపదేశం ఏదైతే బోధిస్తుందో ఆ బోధ నిమిత్తము మనం పోరాటం చేయాలి అని వాక్యం సెలవిస్తుంది. యూదా రాసిన పత్రికలో ఒక మాట ఉంది చూడండి, 3వ వచనం చదవండి. యూదా రాసిన పత్రిక 'ప్రియులారా, మనకందరికీ కలిగేడు రక్షణను గూర్చి మీకు రాయవలెనని విశేషాసక్తి గలవాడనై ప్రయత్నపడుచుండగా, పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలెనని మిమ్మును వేడుకొనుచు మీకు రాయవలసి వచ్చెను. చాలు. ఇక్కడ వాక్యం మనం చూస్తున్నాం. అపోస్తలుడు యూదా ఈ మాట రాస్తున్నాడు. ఆయన అంటున్నాడు, ప్రియులారా, మనందరికీ కలిగేడు రక్షణ గూర్చి మీకు రాయవలనని విశేష ఆసక్తి గలవాడనై ఉన్నాను. పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగించబడ్డ బోధ నిమిత్తం మీరు పోరాడవలనని మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను, వేడుకొనుచున్నాను అంటున్నాడు. హల్లెలూయా. అంటే క్రైస్తవ పరిశుద్ధులకి ప్రభు దగ్గరికి వచ్చిన ప్రతి వ్యక్తి కూడా 10 రకాల బోధ ఇవ్వబడలేదు. హల్లెలూయా. ఈరోజు 10 రకాల బోధలు కూడా ఉన్నాయి, 10 రకాల ఉపదేశాలను కూడా చెప్తున్నారు. కానీ ఇక్కడ వాక్యం చెప్తున్నాడు, యూదా 10 రకాలు ఇవ్వబడ్డదా? కాదు. పరిశుద్ధులకు అప్పగించబడ్డ బోధ నిమిత్తం ఒక్కసారి అప్పగించబడ్డ బోధ అంటున్నాడు. హల్లెలూయా. ఈ బోధను మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఈ బోధ నుంచి మనం తొలగిపోకుండా, సైతాన్ని ఈ బోధ నుంచి లాగకుండగా మనం పోరాటం, యుద్ధము చేయవలసింది. ఈ ఆత్మ సంబంధ యుద్ధం ఇది. హల్లెలూయా. ఈ మెలకువ కలిగి ఎవరైతే లేరో తమ జీవితంలో వారి యాత్రను మధ్యంతరంగా ముగించే పరిస్థితి ఉంది. లేకపోతే అబద్ధ ప్రయాణం,
అబద్ధ ఉపదేశంలో అబద్ధ బోధలు వెళ్ళిపోతూ వారు చేరవలసిన గమ్యానికి చేరకుండగా వారు మోసపోయే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు మాటి మాటికి అనేకులను హెచ్చరిక చేస్తూ కూడా వస్తున్నాడు. ఈరోజు ఈ హెచ్చరికను మనం యథార్థంగా తీసుకోవాలి. ప్రభు బైబిల్లో అనేక చోట్ల రాయబడింది. ఒక వాక్యం మనం చూసుకొని మనం ముందుకెళ్దాం. న్యాయాధిపతుల గ్రంథంలో 6వ అధ్యాయం 1st వచనం చదువుదాం. ఫస్ట్ వచనం నుండి చదవండి. ఇశ్రాయేలీయులు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా 7 ఏళ్లు వారిని మిద్యానీయులకు అప్పగించెను. మిద్యానీయుల చెయ్యి ఇశ్రాయేలీయుల మీద హెచ్చు ఆయను కనుక వారు మిద్యానీయుల ఎదుట నిలవలేక కొండలోనున్న వాగులను గుహలను దుర్గములను తమకు సిద్ధపరచుకొనిరి. చాలు. ఇక్కడ చూస్తే ఈ న్యాయాధిపతుల గ్రంథంలో ఇశ్రాయేలీయులు అంటే అబ్రాహాము పిల్లలు. వీరి జీవితంలో జరిగిన సంఘటన న్యాయాధిపతుల గ్రంథంలో దేవుడు ఈ విధంగా తెలియపరుస్తున్నాడు. ఇశ్రాయేలీయులు వారిని దేవుడు ఎవరికి అప్పగించాడంట? మిద్యానీయులకు అప్పగించాడంట. 7 సంవత్సరాలు వాళ్ళు మిద్యానీయుల చేత అనుపబడ్డారు, శ్రమ పెట్టబడ్డారు, ఇబ్బంది పాలయ్యారు వాళ్ళు. ఇంకా అంతేకాకుండా మిద్యానీయులు ఇశ్రాయేలు మీద చాలా క్రూరంగా వాడిని హింసించడం, వాడిని బాధ పెట్టడం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మిద్యానీయుల చెయ్యి ఇశ్రాయేలు మీద ఎప్పుడైతే హెచ్చు అయిందో, అంటే వారి మీద అధికారం ఎక్కువైపోయిందో, అప్పుడు వారు ఏం చేశారంట? పారిపోయారు. ఇశ్రాయేలు వారికి నివాసం, వారికి స్థలములు, నివాస స్థలములు ఏం చేసుకున్నారంట? గుహలు, ఇంకేం అక్కడ చూడండి. మిద్యానీయుల ఎదుట నిలవలేక కొండలోనున్న వాగులను గుహలను దుర్గములను తమకు సిద్ధం చేసుకున్నారంట. అంటే వారు చెల్లాచెదరైపోతున్నారు. వాళ్ళు మిద్యానీయుల ముందు వారు నిలవలేకపోతున్నారు. వారి శ్రమలకు, వారు పెట్టే బాధలకు, ఇబ్బందులకు వారు చెదిరిపోతున్నారు. ఇక వారి నివాస స్థలాలు ఏం చేసుకున్నారంట? వాళ్ళు గుహలు, ఇంకా వాగులు, దుర్గాలను వారికి నివాస స్థలంలోకి చేసుకున్నారంట. అంటే వీళ్ళ స్థితి ఎంత భయంకరంగా ఉందో ఈ వార్తలను బట్టి మనం చూస్తున్నాం. అంటే ఇశ్రాయేలీయులు మిద్యానీయుల చేత చాలా బాధ పెట్టబడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వారందరూ ఏం చేశారంటే మళ్ళీ వాళ్ళ పితరుల దేవుడైనటువంటి యెహోవా దేవుడికి మళ్ళీ వాళ్ళు ప్రార్థన చేసి మొరపెడుతూ, ఏడుస్తూ, కన్నీరు గారుస్తూ, ప్రభువా మమ్మల్ని విడిపించండి అని వారు దేవునికి మొరపెట్టారు. అంటే ఇశ్రాయేలు జీవితంలో ఎప్పుడు కూడా సమాధానం లేదు. ఆత్మీయ ఇశ్రాయేలైన మన జీవితంలో కూడా ఎప్పుడు ఈ లోకం ఉన్నంత కాలం ఒక వ్యక్తికి నెమ్మదంటూ ఉండదు. తప్పకుండా యుద్ధ వాతావరణం ఉంటుంది. హల్లెలూయా. ఏదో ఒక విషయం సైతాను శోధిస్తూ ఉంటాడు, దాన్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుంది మనకు ప్రతిసారి. ఏదో రకంగా ఇబ్బంది పాలు చేయాలని చూస్తాడు. దాని నుంచి మనం తప్పించుకోవడానికి, దాని నుంచి మనం ముందుకు సాగడానికి దేవుని సన్నిధిలో మనం ప్రాధేయపడవలసి ఉంది. అంటే ఇశ్రాయేలులకి ఎప్పుడు కూడా నెమ్మది లేదు, ఎప్పుడు యుద్ధాలే. ప్రస్తుతం అక్షరార్థంగా ఈరోజు కూడా వారికి యుద్ధాలే ఉన్నాయి. అంటే వారి యుద్ధం లేకుండా వారికి ఒక దినం కూడా గడిపే పరిస్థితి వారికి లేదు. అంటే ఈరోజు ఆత్మీయ ఇశ్రాయేలు అయినటువంటి మన జీవితంలో మనకెవరితో యుద్ధం ఉంది? సైతాన్తో యుద్ధం ఉంది, ఇంకా మన శరీరంతో యుద్ధం ఉంది, ఇంకా చుట్టుపక్కల ప్రభుని ఎరుగని ప్రజలతో కూడా పోరాటం, యుద్ధం ఉంది. అవునా కాదా? అందరూ చూడండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు మెలకువ కలిగి ఉండకపోతే నువ్వు నష్టపోయేది తప్పకుండా ఉంటుంది. అందుకే సంఘముతో ప్రభు చెప్తున్నాడు,
మీరు మెలుకోగలిగి ఉండి ప్రార్థన చేయండి అని చెప్తున్నాడు. ఈరోజు ప్రతి క్రైస్తవుడు ప్రభువును ప్రేమిస్తున్న ప్రతి వ్యక్తి కూడా ఆ వ్యక్తి ఆత్మలో మెలుకో కలిగి ఉండాలి. ఇంకా వీరి విషయంలో రాయబడింది, ఇంకో వాక్యం చదువుకుందాం చూడండి. 6వ అధ్యాయంలో 4వ వచనం చదువుకుందాం. 4వ వచనం నుంచి, వారి ఎదుట దిగి గాజాకు పోవునంత దూరము భూమి పంటను పాడు చేస్తూ గొర్రెను గాని ఎద్దును గాని గాడిదను గాని జీవన సాధనమైన మరే దేనిని గాని ఇశ్రాయేలీయులకు ఉండనీయలేదు. చాలు. ఇశ్రాయేలు పరిస్థితి ఎంత బాధకరంగా ఉందంటే, వీళ్ళు పంట పెట్టుకుంటూ కూడా పంటను ఏం చేసేవాళ్ళు, మిద్యానీయులు వచ్చి పంటను చెరిపేసేవారు. ఆ మొలకొచ్చిన పంటను కూడా చెదురుగొట్టి వాడిని ఇబ్బంది పాలు చేసి వారికి ఆహారం లేకుండా కష్టాల్లో ఇబ్బందులు వారిని ఇబ్బంది పెట్టేవాళ్ళు. అంతేకాదు, వారికి ఉన్న పశువులు తీసుకుపోయేవాళ్ళు, వారికి ఉన్న గాడిదలు తీసుకుపోయేవాళ్ళు, ఒంటెలు తీసుకుపోయేవాళ్ళు. వారికి అనేక రకాలుగా వారి దగ్గర ఏముండకుండా వారిని ఏం చేసేవాళ్ళు, పూర్తిగా బలహీనులుగా చేసేవాళ్ళు. హల్లెలూయా. అంటే మిద్యానీయుల యొక్క దృష్టి ఎలాంటిదంటే, ఇశ్రాయేలు ఏమాత్రం క్షేమకరంగా ఉండకూడదు. వారు ఎప్పుడు ఒక ఇబ్బంది పాలు కావాలని, వారిని ఇంకా నష్టపరచాలని, బలహీనపరచాలని, వారిని అసలు భూమి మీద ఉంచొద్దు అనే ఆలోచన ఎవరు కలిగి ఉన్నారు? మిద్యానీయులు. ఇశ్రాయేలు ఐగుప్తు నుంచి బయలుదేరి వస్తున్నప్పుడే వారికి అనేక రకాల యుద్ధాలు జరిగినాయి. ఎన్ని రకాల జాతుల వాళ్ళు వారి మీదకి యుద్ధంకి వచ్చారు మనం చూద్దాం. నిర్గమకాండం 33వ అధ్యాయంలో అందులో 2వ వచనం చూద్దాం. నేను మీకు ముందుగా దూతను పంపి కానానీయులను, అమోరీయులను, హిత్తీయులను, పెరిజ్జీయులను, హివ్వీయులను, యెబూసీయులను వెళ్ళగొట్టెదను. మీరు లోబడినోళ్ళని ప్రజలు. చాలు. ఇక్కడ ఎన్ని రకాల ప్రజలు ఉన్నారు? మిద్యానీయులను కలుపుకుంటే కనుక 7. హల్లెలూయా. ఈ 7 జాతుల వారు ఇశ్రాయేలుకు వ్యతిరేకంగా నిలబడి ఉన్నారు. ఈ 7 జాతుల ప్రజలు ఇశ్రాయేలుకు శత్రులుగా ఉన్నారు. వీరందరినీ మీ ముందు నుంచి తోలివేస్తానంటున్నాడు దేవుడు. ఎప్పుడు? మీరు నాకు విధేయులై ఉంటే. హల్లెలూయా. ఈ న్యాయాధిపతుల గ్రంథములు కూడా ఇశ్రాయేలు దేవుడికి విధేయులుగా ఉండట్లేదు, దేవుడికి మాటకు పూర్తి లోబడట్లేదు కనుక వాడిని ఏం చేశాడు? దేవుడు మిద్యానీయులకు అప్పగించాడు. అంటే ఎవరు ప్రభుకు సంపూర్ణమైన విధేయత కలిగి ఉంటారో వారి జీవితంలో శత్రువును జయించే శక్తి వారికి దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరు వాక్యానికి విధేయులు కారో వారి మీకు శత్రువులు అనేకం వస్తూ ఉంటారు. ఎవరు? అక్షరార్థమైన జనాంగం మన మీకు రారు, గుర్తుపెట్టుకోవాలి. అంధకార శక్తులు, దయ్యపు శక్తులు, ఆత్మకు విరోధంగా పోరాడే శరీర ఆశలు, కోరికలు, ఇహ సంబంధమైన దురాశలు, ఐక విచారములు, ధనభోగములు, ఇవన్నీ కూడా వచ్చి మన ఆత్మీయ జీవితంలో ఒక పోరాటం కలిగిస్తున్నప్పుడు నువ్వు ఎలా ఉండాలి? మెలకువ కలిగి ఉండాలి. హల్లెలూయా. ఇశ్రాయేలు మెలకువ కలిగి ఉంటున్నారు, కానీ మిద్యానీయుల యొక్క చెయ్యి వారి మీద ఎలా ఉంది? హెచ్చుగా ఉంది. వారిని అణిచేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వారు దేవునిలో మొరపెట్టడం, ఏడవడం ప్రారంభించారు, కన్నీరు గార్చారు. ఈరోజు చాలామంది పరిస్థితి చూసినట్టయితే ఎంతో ఆటంకము జరుగుతున్నా, ఆత్మవిరోధం ఎంతో బాధ జరుగుతున్నా, ఎంతో పోరాటం అనిపించినా, ఎంతో వ్యతిరేకత అనిపించినా వారు దేవునిలో మోకరించి కన్నీరు గార్చరు. ఎందుకు? వారికి ఆ మనసు రావట్లేదు, ఆ ఆలోచన వారికి రావట్లేదు. అయ్యో నా పరిస్థితి దిగజారిపోతుంది, నేను ఎంతో బలహీనుడు అయిపోతున్నా, నా ఆత్మలో ఒక ఉద్యోగం లేదు, నాలో ఒక ఆనందం, సమాధానం లేదు, సంతోషం లేదు అనే ఒక చింత, విచారం అనేకులు లేదు.
ఇస్రాయేలు కూడా చాలా మట్టుకు లేదు. కానీ ఆ బాధ ఎప్పుడైతే ఎక్కువైపోతుందో, ఎక్కడ వారి జీవితంలో ఏమి లేకుండగా వాడిని పూర్తి బలహీనపరుస్తున్నారో మిద్యానీయులు, ఎంబడి ఇశ్రాయేలు ఏం చేశారు? మేల్కొని దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థించి ఏడడం ప్రారంభించారు. ఎప్పుడైతే కన్నీరు గార్చులు ప్రారంభించారో దేవుడు ఎంబడి వారి మొరను విని వారిని క్షేమస్థితికి తీసుకురావడానికి ఆలోచన కలిగి వచ్చిండు. హల్లెలూయా. అవును, మన జీవితంలో కూడా అంతే. నువ్వెప్పుడు మోకరించవో, ఎప్పుడు కన్నీరు గార్చవో, ఎప్పుడు దేవునిలో ప్రసవేదన పడవో, అప్పటి వరకు నీ ఆత్మకు విరోధంగా అనేక రకాల శక్తులు నీ ఇల్లు చుట్టుముడతాయి, నీ వ్యక్తిగత జీవితం కూడా ముడతాయి, చుట్టుముడతాయి. మూసేమ్మ పక్క దేవది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమ దేవుని బిడ్డలారా, మన ఆత్మీయ జీవితంలో మనం స్పష్టంగా గుర్తించాలి. వాక్యం అడిగిందంటే నీకు గుర్తు చేపించేది, వాక్యం నీకు మెలకువ చేపించేది, నువ్వు ఎలా జీవించాలనో, ఎలా ముందుకు సాగాలనో, ఎలా సత్యం నిలబడాలనో, ఎలా సైతాంతో ఈ పోరాటం చేయాలో, ఏది నీకు ఆటంకమో అన్నీ నేర్పించేది వాక్యం. హల్లెలూయా. ఈ వాక్యం ద్వారా ఈ మెలకువను తెలుసుకోకపోతే నీ ఆత్మీయ జీవితంలో మధ్యంతరంలో ముగించపరుస్తుంది. ఇశ్రాయేలు వచ్చారు ఐగుప్తు నుంచి, కానీ వారికి యుద్ధాలు తెలవవు, వారికి ఆటంకం ఏంటో తెలియదు, వారి యుద్ధాలు ఎలా చేయాలో వారికి అర్థం కావట్లేదు. ఈ అర్థం కాని వారందరూ కూడా అరణ్యంలో మధ్యలోనే ఆగిపోయారు. వారు కానాన్ దేశం ప్రవేశించలేకపోయారు. ఈరోజు కూడా లోకమైన ఐగుప్తు దాటిన మన జీవితంలో ఎప్పుడైతే ప్రభు కొరకు అవకాశం ఇచ్చి మన జీవితంలో సంపూర్ణ విధేయత కలిగి, దేవా నా జీవితాన్ని అంతం వరకు సహించడానికి కృపనివ్వు, నేను ఐగుప్తునైతే దాటాను కానీ ఈ అరణ్యంలో సహించడానికి కృపనిచ్చి నన్ను కానాన్లో చేర్చు అనే మనసు ఆలోచన ఎవరికైతే లేదో వారు ఏమైపోతారు? వారి ప్రయాణం ఇక్కడిని అయిపోద్ది. ఇప్పుడు ఒక పాట పాడే మనం, హల్లెలూయా. ఏంటి? ఈ యుద్ధ రంగంలో హల్లెలూయా, ఈ యుద్ధ రంగంలో నేను వెనుక తిరుగుతున్నా, ఈ ప్రయాణంలో యుద్ధంలో నేను వెనుక మళ్ళీ వెళ్ళిపోవాలా? ప్రభువా నేను వెళ్ళను. హల్లెలూయా. ఇక్కడ నేను జయం పొందుకోవడానికి ఉన్నాను. నేను భయపడడానికి లేను. నేను విశ్వాసం కలిగి, నిరీక్షణ కలిగి, ధైర్యంతో నేను ముందుకు సాగాలని కోరుకుంటున్నా. ద్వారం దగ్గర నిలబడాలని నాకేమీ ఆలోచన లేదు. నాకంటే భక్తులు ఎంతో శక్తివంతులు ఏమయ్యారంట? యుద్ధంలో ఓడిపోయారా, గెలిచారా? చాలామంది ఓడిపోయారంట. అందరూ ఓడిపోలేదు. మేము బలవంతులం అన్నవారు ఓడిపోయారు, మాకు జ్ఞానం ఉందన్న వారు ఓడిపోయారు, మాకు పెద్ద సంఘం ఉందన్న వారు ఓడిపోయారు, నేను ఎంతో సేవ చేసిన అన్న వారు ఓడిపోయారు. కానీ అపోస్తులు ఎంత సేవ చేసినా, ఎన్ని సంఘాలు కట్టినా వారు గర్వించలేదు. మేము చేసింది కొంచెం కూడా కాలేదు ఇంకా. హల్లెలూయా. వారు పరిచర్య ఎంత చేసి వచ్చిన తర్వాత ప్రభుత్వంలో వారు చెప్పారు, ప్రభువా మేము నిష్ప్రయోజకులమైన దాసులము, మేము చేయవలసిందే చేశాం కానీ చేయకంటే ఇంకా ఎక్కువ గొప్పది ఏమి చేయలేదు ప్రభు అని వారు తగ్గించుకున్నారు. హల్లెలూయా. ఈ విధేయత ఎవరిలో పనిచేస్తుందో వారి జీవితంలో జయం పొందుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. ఈ విధేయత, ఈ తగ్గింపు ఎవరికైతే లేదో వారి జీవితంలో మధ్యంతరం ఆగిపోయే పరిస్థితి ఉంది. హల్లెలూయా. ఏమో అర్థమవుతుందా వాక్యం? గ్రహిస్తున్నారా? హల్లెలూయా. ప్రభు నేను ఒక ఆత్మీయ ఇశ్రాయేలుని, నేను ఒక ఆత్మీయ ఇశ్రాయేలుని, నేను నా జీవితంలో నేను ముందుకు సాగుతూ వెళుతున్నప్పుడు నా జీవితం ఆటంకం ఏంటో నేను గుర్తుపట్టాలి. నాకెవరు చెప్పుడు కాదు. చాలామంది చెప్పవలసి వస్తుంది, అమ్మా నీ ఆత్మ విరోధంగా ఎలా పనిచేస్తుంది సైతానికి ఇలాంటి దురాశలు తీసుకొస్తుంది, ఇలాంటి ఉద్దేశాన్ని దగ్గర తీసుకొస్తుంది. డబ్బు గురించిన ఆలోచన, నీ కుటుంబం గురించిన ఆలోచన, తలంపులు, నీ బ్రదర్ గురించిన ఆలోచన తీసుకొస్తుంది సైతాను. వీటి వైపు నువ్వు చూడొద్దు, అంత దేవుడు చూసుకుంటాడు. ఫస్ట్ నువ్వు ఆయన నీతి అనే రాజ్యాన్ని వెతుకుతూ ముందుకెళ్ళు అని చెప్తున్నప్పుడు వింటున్నారు, అమలు చేయట్లేదు.
హల్లెలూయా. వింటున్నారు కానీ ప్రాక్టికల్ చేయట్లేదు, అభ్యాసం పెట్టట్లేదు. కారణం ఏంటి అంటే విని గ్రహించలేకపోతున్నారు. ఈరోజు చాలామంది క్రైస్తవుల్లో వింటున్నది కూడా గురిలేని బోధ. ఈరోజు వింటున్న వారు అనేకులు కూడా ప్రభు చిత్తానుసరణ బోధ వినకుండా వెళ్ళిపోతున్నారు. ప్రభు చిత్తానుసరణ బోధ చేయలేని వారు కూడా ఉన్నారు. ఇలాంటి ప్రమాదకరమైన పరిస్థితుల్లో దేవుని వాక్యం నీ దగ్గర ఉన్నది ఉన్నట్టు వస్తున్నప్పుడు నువ్వు ఎలా గ్రహించాలనో ఆలోచించుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇలాంటి పరిస్థితుల్లో ఇశ్రాయేలీయులు బాగా కన్నీరు గార్చి ఏడ్చారు. ఎక్కడ ఏడ్చారు? యేసయ్య పాదాల దగ్గర కూర్చొని ఏడ్చారు. ఏమని ఏడ్చారు? ప్రభువా, మేము ఏమి లేకుండా కోల్పోయాం, మాకున్న ఆస్తులు కోల్పోయాం, మాకున్న భూములు కోల్పోయాం, మాకున్న ఇల్లు కోల్పోతున్నాం, మాకున్నటువంటి ఒంటెలు పశు సంపద అంతా కూడా కోల్పోయినాం. మేము ఈరోజు ఎలా ఉన్నాం తెలుసా? మీ సన్నిధిలో కాలివారుగా ఉన్నాం. ఇప్పుడు రక్షించడానికి మాకు ఏమి కూడా లేదు. ప్రభా, నేను బలహీనాల్ని, నా దగ్గర ఏ యోగ్యత కూడా లేదు అని నువ్వు తగ్గించుకుంటే ఇశ్రాయేలు వలె నెక్స్ట్ దేవుడి కార్యం ప్రారంభించబడుతుంది. హల్లెలూయా. ఒకవేళ నువ్వు ఏదో ఊహించినట్టయితే దేవుడు నీ దగ్గరికి నీ దరిదాపు కూడా రాలేడు. మన దగ్గర దేవుడు రావాలని వద్దా? రావాలంటే ఏం చేయాలి? ప్రభువా, నాలో ఏమీ లేదు. హల్లెలూయా. నాలో ఏమన్నా ఉందంటే కనుక ఓటమే ఉంది, నాలో ఇంకేమైనా ఉందంటే కనుక బలహీనతను ఉంది, నాలో ఇంకేమైనా ఉంది అని అనుకుంటే కనుక నాలో అయోగ్యత పరిస్థితి ఉంది, నేను యోగ్యురాలను కాదు అనే స్థితి పెద్దవారి మొదలుకొని చిన్నవారి వరకు ఉంటే తప్ప అక్కడ దేవుడు దిగి వస్తాడు. లేకపోతే దేవుడు దూరం పక్కకుంటాడు. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. నువ్వు చర్చికి ఎందుకు కొరకు వస్తున్నావు? వాక్యం వినడానికి వస్తున్నప్పుడు ఏ ఉద్దేశంతో వస్తున్నావు? ఊరికేనే వస్తున్నారా? హల్లెలూయా. ఊరికేనే వస్తున్నారా? ఊరికే రావద్దుగా. ఎలా రావాలి? హల్లెలూయా. ప్రభువా, నీ శరీరమైన భోజనం బాగా చేస్తున్నా నేను, అది నాకు అరుగుతుంది కూడా, అది నాకు శక్తినిస్తుంది కూడా. కానీ నీ ఆత్మసమైన భోజనం, నీ వాక్యం అనే ఆహారం, అది నేను భుజించాలి, అది నాకు అరగాల కూడా, దానివల్ల నాకు శక్తి కూడా కావాలి. హల్లెలూయా. శక్తి కావాలంటే నేను వినాలంటే విన్న తర్వాత ఏం కావాలి? అది నాలో నిలుపుకోవాలి. నేను విని మర్చిపోవద్దు, నేను విని వదిలిపెట్టి బిడ్డగా ఉండకూడదు. విన్నాను నేను ఆ వాక్యాలను నిలిచి ఉండాలి, దాన్ని నేను ధ్యానించాలి. ప్రభువా, ఈ వాక్యం నా దగ్గరకు వచ్చింది, ఈ వాక్యం దాన్ని దర్శించావు, ఈ వాక్య ప్రకారం నేను ఉన్నానా? హల్లెలూయా. ఈ వాక్య ప్రకారం నా జీవితం కొనసాగుతుందా? ఈ వాక్య క్రమంలో నా జీవితం నిలిచి ఉంటుందా? ఫలభరితంగా మారుతుందా అనే ఆలోచన, ఇదే ధ్యానం. వాక్య ధ్యానం అంటారు దీన్ని. హల్లెలూయా. ఇదే లేదనుకో ఏమవుద్ది? శరీరంలో బాగానే ఉంటావు, నువ్వు మంచిగా ఉంటావు, కండలు పెరుగుతాయి. హల్లెలూయా. బాడీ పెరుగుతుంది, మంచిగా శక్తి ఉంటుంది, నీకు మాట్లాడడానికి శక్తి, నీ ఇంట్లో పని చేసుకోవడానికి శక్తి ఉంటుంది. కానీ చర్చికి రాగానే ఆత్మ సంబంధంగా నువ్వేమి చేతగాని వ్యక్తిలాగా ఉంటావు, బలహీనరాలుగా ఉంటావు. స్తుతించడం నీతో కాదు, ప్రార్థించడం నీతో కాదు, వాక్యం వినడానికి కూడా నీతో కాదు. ఎందుకు? బలహీనత. ఇలాంటి బలహీనులు ఉన్నవారు దేవునికి ఇష్టలు ఉంటారా? ఉండరు. ఇలాంటి స్థితిలో అందరూ బలహీనమైపోతున్నారు. ఇశ్రాయేలు ప్రజలందరూ వారికి ఉన్నదంతా కూడా కోల్పోతున్నారు. ఏమి లేని బీదవాళ్ళు అయిపోతున్నారు. వాళ్ళ పంటనివ్వట్లేదు విద్యానీయులు, వారి పశుసంపద వారి దగ్గర ఉంచట్లేదు, అన్నీ తీసుకుని వెళ్ళిపోతున్నారు. లాస్ట్ వాళ్ళ పరిస్థితి ఏమైపోయిందంటే చాలా దయనీయంగా అయిపోయింది, బలహీనంగా అయిపోయారు వాళ్ళు. అందులో ఒక వ్యక్తి, ఏమమ్మా అర్థమవుతుందా? హల్లెలూయా, హల్లెలూయా. ఒక యవ్వనస్తుడు పొలంలోకి వెళ్ళి ఆయన ఒక చిన్న పని చేసుకుంటున్నాడు. చూద్దాం వాక్యంలో. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం
11వ వాక్యం చదవండి. 11వ వాక్యం. యెహోవా దూత వచ్చి అబియజ్రీయుడైన యోవాషునకు కలిగిన ఒఫ్రాలోని మస్తాకి వృక్షము కింద కూర్చుండెను. యోవాషు కుమారుడైన గిద్యోను మిద్యానీయులకు మరుగయుండునట్లు గానుగ చాటున గోధుమలను దుల్లగొట్టుకొంచుండగా యెహోవా దూత అతనికి కనబడి, పరాక్రమము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడయ్యున్నాడని అతనితో అనగా, గిద్యోను, చిత్తము నా ఏలినవాడా. చాలు, ఇక్కడ చూడండి. యెహోవా దూత అంటున్న సమయంలో యెహోవా దూత అని ఉంటుంది కదండి బైబిల్లో. అక్కడక్కడ పాత నిబంధనలు ఎక్కువ ఉంటుంది ఈ వాక్యం. ఈ వాక్యంకి అర్థం ఏం చేసుకోవాలంటే యేసు ప్రభువు. యెహోవా దూత అంటే ఎవరు? యేసు ప్రభువు. హల్లెలూయా. ఇంకేదో మనం అనుకోవాల్సిన అవసరం లేదు. యెహోవా దూత అంటే యేసు ప్రభువు. ఆయన ఆ కాలంలో ఉన్నాడు, ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు ఈ లోకంలో ఉన్నాడు ఆయన. నెక్స్ట్ పరిశుద్ధాత్మ సమయంలో ఈ కొత్త నిబంధన సంఘంలో కూడా ఆయన ఉండే ఉన్నాడు. హల్లెలూయా. ఆ రోజు ఆయన ఒఫ్రాలో ఉన్నటువంటి ఆ వృక్షం కింద కూర్చుండంట ఆయన. ఎవరు? యెహోవా దూత. హల్లెలూయా. అక్కడ కూర్చున్నప్పుడు గిద్యోను ఏం చేస్తున్నాడు? యోవాషు కుమారుడు అని గిద్యోను మిద్యానీయులకు మరుగయుండునట్లు గానుగ చాటున గోధుమలను దుల్లగొట్టుచుండగా. హల్లెలూయా. గోధుమలను ఏం చేస్తున్నట? గానుగ చాటు కూర్చొని రహస్యంగా కూర్చొని ఎవరి కంట్లో పడకుండా ఎవరికి అగుపడకుండా కూర్చొని ఏం చేస్తున్నట్టు గోధుమలను దుల్లగొట్టుకుంటుండంట. అంటే వాటిని వేరు చేస్తున్నాడు కంకుల నుంచి. వేటిని? గోధుమలను. ఎందుకు? బ్రతకాలి. వారికి ధాన్యం దొరకట్లేదు, ఆహారం కూడా కొరత ఉంది, వారు బ్రతకడానికి కూడా చాలా కష్టంగా ఉంది పరిస్థితి. ఆయన పొలంలోకి వెళ్ళిపోయి మిద్యానీయులు కనబడకుండా రహస్యంగా ఏం చేస్తున్నాడు? ఆయన గానుగ చాటు కూర్చొని గోధుమలు ఏం చేస్తున్నాడు? దుల్లగొడుతూ ఉన్నాడు. చాటుకు దాకుండి శత్రువులకు కనబడకుండా చాటును వచ్చేసేసి దాన్ని మనం సమకూర్చుకుంటున్న వ్యక్తి ఇతడు పరాక్రమం గల వ్యక్తి, పిరికివాడా? ఎవరు చెప్పండి? అమ్మో శత్రువులు చూస్తారేమో, వాళ్ళు నన్ను కొడతారేమో, వాళ్ళు నన్ను ఇబ్బంది పెడతారేమో అని ఎవరు కనబడకుండా చాటుగా రహస్యంగా వెళ్ళి ఆయన పనాన్ని చేసుకుంటుండంటే ఇతడు పిరికోడా పరాక్రమం గలవాడా? పిరికోడు. ఎవరు? గిద్యోను. ఎవరు భయపడుతున్నాడు? శత్రువులకు భయపడుతున్నాడు. ఎవరు ఆ శత్రువులు? మిద్యానీయులు. ఇశ్రాయేలు ప్రజలు అందరూ భయపడుతున్నారు, అందులో ఇతడు కూడా భయపడుతున్నాడు. కానీ తన పని అది తను చేసుకోవడానికి వచ్చాడు. గోధుమలు దుల్లగొట్టుకుంటున్నాడు, భయపడుతూ వణుకుతూ పిరికివాడై బలహీనుడై. ఎంబడే యెహోవా దూతతో ఏమని మాట్లాడుతుంది? ఎంబడి పలకరి, ఏ గిద్యోను. హల్లెలూయా. గిద్యోను ఇటు చూడు, ఏమని మాట్లాడుతున్నాడు? పరాక్రమం కలిగిన బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడు. అతనితో అనగా గిద్యోను, చిత్తము నా ఏలినవాడ. చాలు. హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నాడు? దేవుడు గిద్యోనుతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? పిరికోడుతో బలాఢ్యుడా అని మాట్లాడుతున్నాడు. చూడండి, మనం పిరికి వాళ్ళమే. హల్లెలూయా. నిజంగా బలహీనమే మనం. ఎవరు బలవంతులు కారు. పాపం చేసి అపవిత్రమైన మానవుడు సైతాన్ దగ్గర ఓడిపోయి సైతానికి దురాశలకు పట్టుబడ్డ నరకానికి శాపానికి వెళ్ళిపోతున్న ఈ మానవుడు ఎప్పుడు కూడా బలవంతుడు కాడు, ఇతడు బలహీనుడు. ఒకవేళ ఈ వ్యక్తి బలవంతుడు కావాలంటే వీరికి ఎవరు కావాలా? బలవంతుడైన దేవుడి యొక్క సహాయము కావాలి. హల్లెలూయా. ఈ బలహీనమైన వ్యక్తికి బలము కావాలంటే, శక్తి కావాలంటే శక్తివంతుడు బలవంతుడైన దేవుడు ఆ వ్యక్తికి తప్పనిసరి అవసరం. ఒకవేళ దేవుడు లేకపోతే ఇతనికి ఎక్కడి నుంచి కూడా బలము చేకూర్చబడదు. హల్లెలూయా. ఇతనికి బలము శక్తి ఏ దిక్కు నుంచి కూడా రాదు. అది రావాలంటే కేవలం సృష్టికర్త అయిన దేవుడి నుంచే రావాలి. ఎందుకంటే ఈ లోకంలో మనుషుడు బలవంతుడు,
హల్లెలూయా. ఈ లోకంలో ఏ జీవి కూడా బలవంతుడు బలమైంది కాదు మనిషి కంటే ఎక్కువగా. ఈ మనిషి బలహీనుడైనట్టయితే ఇక అన్ని బలహీనమైన జీవులే కదా. ఇవన్నీ మనిషికి బలం ఇస్తాయా, శక్తినిస్తాయా? లేదు. ఈ వ్యక్తి బలహీనుడైన తర్వాత ఈ లోకం ఎక్కడి నుంచి కూడా ఈ వ్యక్తి బలం రాదు. ఒక వ్యక్తికి బలం రావాలి, శక్తి కావాలి మనిషి కంటే ఎవరు కావాలా? తనకంటే హయ్యెస్ట్లో ఉన్నటువంటి బలవంతుడైన దేవుడే ఈ వ్యక్తికి రావాలి. హల్లెలూయా. ఆ దేవుని యొక్క కృపా శక్తి లేనంత వరకు ఈ వ్యక్తి బలహీనుడిగానే ఉండిపోతాడు. ఈ బలహీనుని దగ్గరికి వచ్చి, గిద్యోని దగ్గరికి వచ్చి దేవుడు అంటున్నాడు, బలాఢ్యుడా, హల్లెలూయా, పరాక్రమశాలి, ఇదిగో నీతో నేను మాట్లాడుచున్నాను. ఎంబడి బలాఢ్యుడు, పరాక్రమం గల బలాఢ్యుడా అనేప్పుడే దేవుడు మాట్లాడుతుండే, యెహోవా దూత మాట్లాడుతున్నదో ఎంబడే చిత్తము నా ఏలినవాడా. ఇప్పుడు గిద్యోని అంటున్నాడు, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మోకరించాలి అసలు అవసరం అయితే. సైతాన్ ఏంది ఇవ్వదు. హల్లెలూయా. మోకాలు ఇరిపోయిందా కూర్చుండాలి మోకాల మీద. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అప్పుడు అంత ఏమైపోద్ది? బలహీనత అంతా తొలిగిపోద్ది. దేవుని స్తోత్రం. ఇక గిద్యోని అంటున్నాడు, ప్రభువా నేను ఏం బలవంతుణ్ణి, ఏం పరాక్రమం గలవాడిని, ఏముందని మీరు అట్లా మాట్లాడుతున్నారు? నేను భయపడిపోయి నేనేమైపోతునో, నా శత్రుచితో చనిపోతున్న భయముతో, ఆ వణుకుతో నేను గానికి చాటు కూర్చొని ఆ గోధుమలు నేను దుల్లగొట్టుకుంటుంటే నువ్వొచ్చి నన్ను బలవంతుడు అంటున్నావు, నువ్వు పరాక్రమం గల శూరుడు అంటున్నావు. ప్రభు నేను ఎలా శూరుణ్ణి, ఎలా బలవంతుడు, నేను దేని బట్టి నేను బలవంతుని ప్రభువా అని దేవునితో మాట్లాడుతూ హృదయంలో అనుకోని దేవుడితో అంటున్నాడు, ప్రభువా చిత్తము నా ఏలినవాడా, ఆ దేవుడే మాకు తోడై ఉంటే మాకు ఈ పరిస్థితి అంతా ఎందుకు దాపరిస్తుంది అసలు? హల్లెలూయా. ఆ దేవుడే మాకు తోడై ఉంటే ఇవి అన్ని బలహీనతలు మాకెందుకు అసలు? ఈ దిక్కులేని పరిస్థితి మాకెందుకు వస్తుంది అసలు? ఇంత దౌర్భాగ్య స్థితి, ఇంత దిక్కుమాలిన పరిస్థితి మాకు వస్తుందా? రాదు కదా. హల్లెలూయా. ఇంకా వాళ్ళ పితరులు ఏం చెప్పారు ఆయనకు? ఐగుప్తులో నుండి మమ్మల్ని రప్పించనని చెప్పుచు మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుత కార్యములన్నీ ఏమయ్యను? ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈయన ఐగుప్తు నుంచి వచ్చిన పరిస్థితి గిద్యోనుకి తెలియదండి. గిద్యోను ఎప్పుడో పుట్టాడు. అంటే ఈ ఐగుప్తు నుంచి బయటకు వచ్చిన ఇశ్రాయేలు ప్రజలు అందరూ వచ్చి కానాను దేశంకి వచ్చిన తర్వాత అక్కడ రాజ్యంలో భూస్థలాలన్నీ కూడా స్థలములన్నీ కూడా పంచుకున్న తర్వాత కొన్ని సంవత్సరాలకు ఈ స్థితి జరిగింది. న్యాయాధిపతుల గ్రంథం. హల్లెలూయా. ఇప్పుడు పరిస్థితి అరణ్యంలో దేవుడు ఏ అద్భుత కార్యాలు చేశాడో, ఎర్ర సముద్రం ఎలా పాయలు చేశాడో సంగతి గిద్యోనికి తెలుసా? తెలవదు. మళ్ళీ ఏమంటాడు ఈయన? మా పితరులు చెప్పిన మాట ఏమాయను అంటున్నారు. ఎవరు అంటున్నాడు? గిద్యోను. అంటే గిద్యోనికి ఏం ఆలోచన ఉంది? హల్లెలూయా. మన దేవుడు ఎవరు? మా దేవుడు కార్యాలు ఎలాంటివి? కొందరు పిల్లలు అడుగుతారు కదా, మమ్మీ మన ఇంట్లో ఏ దేవుని మొక్కుతాం, మన దేవుడు ఎవరు? మా ఫ్రెండ్ వాళ్ళ దేవుడు అంట, పలానా దేవుడు అంట. మరి మన దేవుడు ఎవరు మమ్మీ? మన దేవుడు ఎవరు? పిల్లలు అడుగుతారా? హల్లెలూయా. అప్పుడు చెప్తారు వాళ్ళ అమ్మో నాన్న చెప్తారు ఏమని? మన దేవుడు ఇదని. గిద్యోను కూడా అడిగి ఉంటాడు ఈ మాట. హల్లెలూయా. ఎవరికి? వాళ్ళ నాన్నకు, వాళ్ళ తాతకు. ఏమని ఉంటాడు? తాతయ్య మన దేవుడు ఎవరు? మన దేవుడు ఎవరు? వాళ్ళ తాత చెప్పి ఉంటాడు. హల్లెలూయా. మన దేవుడు సర్వశక్తిమంతుడు, బలమైన దేవుడు. ఆయన కార్యములు ఆశ్చర్యములు, అద్భుతమైన కార్యములు. ఆయన ఏమేం చేశాడు తెలుసా? ఐగుప్తు నుంచి వస్తున్నప్పుడు ఎర్ర సముద్రం 2 పాయలుగా చేశాడు. హల్లెలూయా. అరణ్యంలో మన్నను కురిపించాడు. అరణ్యంలో నీళ్లు బండ నుంచి నదుల్లాగా పారినాయి. మా చెప్పులు అరగలేదు, మా డ్రెస్సులు చినిగిపోలేవు, మా శరీరాలు మైలపడలేవు, మా శరీరాలు అలసిపోలేవు. ఆ అరణ్యంలో మాకు మేఘస్తంభం వచ్చింది. రాత్రి కాగానే అగ్నిస్తంభం మా మధ్య నిలబడేది. ఎంతో సురక్షితంగా మేము కొనసాగాం. అలాంటి దేవుడు మన దేవుడు. హల్లెలూయా. మీరు నడవలేరు ఆ వెలుగులో, మీరు ఆ మేఘం కింద లేరు, కానీ మేమున్నాం అని వాళ్ళ తాత చెప్పి ఉంటాడు.
హల్లెలూయా. మీ దేవుడి గురించి మీ ఇంట్లో మీ అమ్మ నాన్న కానీ దేవుడిని నమ్మిన వారు ఉంటే, నాన్న కొంచెం మీ దేవుడి గురించి, మన దేవుడి గురించి చెప్తావా? మన దేవుడి కార్యాలు ఎలాంటి కార్యాలు చేసే చెప్తావా? మన దేవుడి గురించి గొప్పతనం ఏంటో నాకు వివరిస్తావా అడుగుతారు ఎవరైనా? సైతాన్ అడగనివ్వదు. దయ్యాన్ని అయితే పూజించినప్పుడు అయితే మన ఇంట్లో ఏ దేవుడు మమ్మీ అడుగుతారు వీళ్ళు. మన డాడీ ఏ దేవుని మొక్కుతాడు, మన ఏ ఫోటో ఉండబోదాం ఇంటికి అడుగుతారు పిల్లలు. కానీ యెహోవా దేవుడి దగ్గరికి వచ్చిన తర్వాత, యేసయ్య దగ్గరికి వచ్చిన తర్వాత ఒక్క బిడ్డ కూడా నా దేవుడి గురించి, మన దేవుడు ఎవరమ్మా, మన దేవుడు ఎలాంటి వాడు, అందరికంటే గొప్పోడా, ఎలా గొప్పోడు, మరి అవిట్లు గొప్పగావు అని అడిగిన దాఖలు కనబడు క్రైస్తవ కుటుంబాల్లో. కానీ గిద్యోను మాత్రం అడిగాడు. ఈయన గిద్యోనికి ఏం తెలుసు? మా పితరులు చెప్పిన మాట ఏమైంది అంటున్నాడు. మా పితరులు చెప్పిన కార్యాలన్నీ ఈరోజు దేవుడు మా పక్షం ఉంటే ఈ కార్యాలు జరిగేవి కదా, ఎందుకు జరగట్లేదని అడిగాడు. అడిగి తెలుసుకుంటేనా ఈ మాట అన్నాడు గిద్యోను? అడగపోతేనా? హల్లెలూయా. అడిగి తెలుసుకుంటేనేగా. మీరు అడుగుతున్నారా? కనీసం మీ పాస్టర్ కన్నా అడుగుతున్నారా? హల్లెలూయా. ఒక ఊర్లో నేను సువార్తకి వెళ్ళాను. నేను ఆ ఊర్లో ఏ ఇంటికి వెళ్ళాలని ఆ ఇంటికి వెళ్ళాను. నేను చేరేసి కూర్చోబెట్టారు. ఆ ఇంట్లో ఆడబిడ్డ వచ్చింది, ఆడబిడ్డ పిల్లలు వచ్చారు, యవనస్తులు, కోడలుంది, కుటుంబంతో ఉన్నారు. ఒక్కరు కూడా నన్ను ఏం పలకరించట్లేదు. చేరేసి కూర్చోబెట్టారు, సైలెన్స్ కూర్చున్నా, ఆలోచిస్తున్నా. ప్రభువా, ఈరోజు ఈ ఊరికి వచ్చాను, ఈ ఇంటిని ప్రార్థన పెట్టి వచ్చాను. ఆ ఇంట్లో ఉన్నటువంటి ఆ కుటుంబ యజమాని అనే ఆ అబ్బాయి అతడు లేడు. అక్కడ పొలం దగ్గర వెళ్ళిపోయి పని ఉందని అక్కడ ఉండిపోయాడు. వీరందరూ కూర్చొని ముచ్చట పెట్టిండ్రు. సెల్లు చూసి వాళ్ళు సెల్లు చూస్తున్నారు, మాట్లాడేవారు మాట్లాడుకుంటున్నారు, పెద్ద మనుషులు మాట్లాడుతున్నారు, పిల్లలు తల్లులతో మాట్లాడుతున్నారు. ఇవన్నీ జరుగుతున్నాయి. చూశాను, చాలా సమయం చూశాను. నా లోపల ఆగట్లేదు. ప్రభువా, ఇక్కడి వరకు వచ్చి ఊరికి పోవాలి నేను, వీళ్ళకి ఏ విధంగా చేతనైనా వాక్యం చెప్పి ఇక నుంచి లేచిపోవాలి నేను. వాళ్ళు ఏమన్నా అనుకున్నా నాకు అవసరం లేదు. ఎంబడే వాళ్ళు నా చైర్ ఎత్తుకొచ్చుకున్నా, కూర్చున్న స్థలం నుంచి లేచి నా చైర్ పట్టుకున్నా, వారి దగ్గర చేరేసాను. అమ్మా, మీరందరూ సిట్ రైట్, ఇటు తిరగండి మీరందరూ అని అన్నా. పిల్లలు ఉన్నారు, యవనస్తులైన అమ్మాయిలు ఉన్నారు, తల్లులు ఉన్నారు, ముత్తమ్మ ఉంది, అందరూ ఉన్నారు. అందరూ ఇటు తిరగండి అని చెప్పేశాను. అందరూ సిట్ రైట్ తిరిగాడు. ఎందుకు పాస్టర్ కదా నేను. హల్లెలూయా. ఈ మాట తింటారుగా పాస్టర్ అనగానే అందరూ తిరిగారు, చక్కగా కూర్చున్నారు. ఇక వీళ్ళకి బైబిల్ తీసుకోమని చెప్పొద్దు ఇక. హల్లెలూయా. బైబిల్లో మాట నా నోటితోనే చెప్పేస్తా అని అరగంట వాక్యం చెప్పి వారికి హెచ్చరికలు ఇచ్చి, మీరేం ఆలోచిస్తున్నారు, చర్చికి వెళ్ళేవారు కదా మీరంటే అవును అంటున్నారు. బైబిల్ మీకు తెలుసుగా అంటే తెలుసు అంటున్నారు. వాళ్ళ వాక్యం చెప్పి ప్రార్థన చేసి అమ్మ బాయ్ వెళ్ళొస్తా, బయటికి వచ్చేసిన. అమ్మ తినిపోండి గారు తిని. నేను తినండి ఇప్పుడు, నాకు టైంలో ఇంకొకరికి వాక్యం చెప్పాలి, నేను వెళ్ళిపోయినా అక్కడి నుంచి. అంటే సైతాన్ అడగనిస్తుందా? నువ్వేం చెప్తున్నావు? హల్లెలూయా. మీరేం చేస్తున్నారు? గిద్యోను అంటున్నాడు, మా పితరులు చెప్పిన మాటలు ప్రభువా ఏమైపోతున్నాయి? ఆ రోజు దేవుడు చేసిన కార్యములు ఈరోజు మా మధ్యలో ఎందుకు జరగట్లేదు? మేము ఎందుకు బానిసలుగా ఉంటున్నాం? ఎందుకు శ్రమ పెట్టబడుతున్నాం? ఎందుకు ఇబ్బంది పాలవుతున్నాం అని పూర్వపు స్థితిని గిద్యోను గుర్తు చేసుకుంటున్నాడు. ఇలాంటి ఆసక్తి కలిగిన బిడ్డలను దేవుడు ఎప్పుడు వదిలిపెట్టాడు. హల్లెలూయా. అలాంటి వృద్ధి మెరిగిన దేవుడు అతని దగ్గరికి వస్తాడు, కూర్చుంటాడు. ఓ పరాక్రమశాలి, బలజ్ఞుడా అని ఆ వ్యక్తిని మాటను ప్రారంభిస్తాడు. నీకు ఈ వృద్ధములు ఈ ఆసక్తి నీకుందా? నువ్వు సేవకుడు కావచ్చు, నువ్వు విశ్వాసే కావచ్చు, నువ్వు పెద్ద వ్యక్తివో చిన్న వ్యక్తివో, నువ్వు కొత్త వస్తున్న వ్యక్తివో, ఎవరు కావచ్చు, నీకు ప్రభు గురించిన ఒక రోషం పట్టుదల నీ హృదయంలో ఉంటే గనక వాక్కు నీ దగ్గరికి వస్తుంది అంతే. హల్లెలూయా. దేవుడితో మాట్లాడడం ప్రారంభిస్తాడు. గిద్యోను ఇలాంటి రోషం కలిగిన వ్యక్తి, పైకి పిరికి వాడే, కానీ హృదయం మాత్రం యథార్థత ఉంది. హల్లెలూయా. ఏమని? నా పితరుల దేవుడి యొక్క కార్యాలు నేను కూడా చూడాలి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. నా పితరుల దేవుడు ఏ కార్యాలు చేశాడో అవి నా ఇంట్లో చూడాలి, నా బ్రతుకులు చూడాలని రోషం మతంలో పట్టుకుంది. ఓ యవనస్తుడా,
నీకు ఆ రోషం ఉందా? యవ్వన బిడ్డ నీకు ఆ రోషం ఉందా? నేను వడ్లో చెప్పొచ్చిన, చిన్న బిడ్డను కూడా చెప్పాను నేను, ఏయ్ జాగ్రత్త, చిన్నవాడు కూడా మైండ్ ఉండాలి, దేవుడి గురించి ఆలోచన యవ్వనస్తుడికి ఉండాలి, పెద్దవాడికి ఉండాలి, ముసలివాడికి కూడా ఉండాలి. ఇందులో ఎవరు తీసిపోలేరు. వాక్యం దగ్గర అందరూ సమానమే. హల్లెలూయా. చిన్నపిల్లలు నిర్లక్ష్యం కూర్చొని చక్క కూర్చోమని చెప్పాను. బైబిల్ తెరిచిపెట్టుకో పక్కగానే అని చెప్పాను. వాక్యం చూడమని చెప్పాను. ఎందుకు? ప్రతి వారికి దేవుడు కావాలి. హల్లెలూయా. ప్రతి వారికి దేవుడు కావాలి. దేవుడి గురించి ఇంట్రెస్ట్ పుట్టాలి, ఆసక్తి పుట్టాలి ప్రతి వ్యక్తికి. గిద్యోని జీవితం మనకు ఒక పాఠం. దేవుడు మాట్లాడగానే మౌనం ఉండట్లేగా. హల్లెలూయా. ఎంబడే చెప్పాడు గిద్యోను, ఇప్పుడు నిన్నే నేను పిలుస్తున్నా, నువ్వు మిద్యాన్ని నీ చేతికి అప్పగిస్తున్నా, వెళ్ళు. హల్లెలూయా. మిద్యానులను నీ చేతికి అప్పగిస్తున్నాను నేను, నా ప్రజలను రక్షించడానికి కొరకు ఇప్పుడు నీకు లేపుపోతున్నా నేను, నువ్వు లేవాలని కోరుకుంటున్నా. ఎంబడి గిద్యోను ఏం చేశాడు? విధేయుడయ్యాడా లేదా? హల్లెలూయా. హల్లెలూయా. నేను బలహీనుని, నాతో ఏమి కాదు అనుకుని కూర్చోలేడు గిద్యోను. ఒక యవ్వనస్తుడు దేవుని వాక్యం అతని దగ్గర రాగానే గొప్ప ధైర్యం పుట్టింది, గొప్ప విశ్వాసం వచ్చింది, గొప్ప నిరీక్షణ వచ్చింది. ఎంబడి లేచి ఇశ్రాయేలులందరినీ పోగు చేసి మిద్యానుల మీదకి యుద్ధానికి వెళ్ళాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఈ ఆసక్తి నీ అంతరంగంలో ఉంటే గనక ఈ వాక్యం యొక్క శక్తి, బలం నిన్ను ఆవరించడం ప్రారంభిస్తుంటది. నువ్వు బలహీనుడిగా, నిర్లక్ష్యంగా, నాతో ఏమవుతుందిలే, నాతో ఏమి కాదు, నేను ఏమి చేయలేను అనుకుని కూర్చుంటే దేవుడు నిన్ను ముట్టను కూడా ముట్టాడు. హల్లెలూయా. హల్లెలూయా. రెచ్చగొడితే నువ్వు రెచ్చిపోవాల్సిందే, తప్ప దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఎంతసేపు రెచ్చగొట్టినా వాడు ఇన్నే కూర్చుండు అనుకో, వీడు రోషం ఉన్నాడు, రోషం లేడా? హల్లెలూయా. రోషం లేకుండా కూర్చుంటావా? రోషం లేకుండా నువ్వు ప్రభువుకు భక్తి చేస్తావా? రోషం లేకుంటే బైబిల్ పట్టుకుంటావా? పూర్వకాలం ఒక దైవజనుడు అంటున్నాడు, నీ నరాల్లో నీళ్లు నిండొద్దు, నీ నరాల్లో క్రీస్తుని కూర్చున్న రోషం అనే రక్తం నిండాలి. హల్లెలూయా. నీ నరాల్లో నీళ్ళుంటే నీకు రోషం పుట్టదు. నీలో క్రీస్తు కూర్చున్న ఒక రోషం అనే రక్తం నీలో మరుగుతుంటే అప్పుడు నీకు రోషం పుడుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. ఈ ఆసక్తి ఈరోజు యవ్వనస్తులకు కనబడట్లేదు, పెద్దవాళ్ళు కూడా కనబడట్లేదు. లోక విషయాలు మాట్లాడమంటే, వాటి విషయంలో ఆసక్తి చూపించమంటే చాలా చూపిస్తున్నారు. చదువులో రోషం బాగుంది, ఉద్యోగం నమ్మకంగా చేయడంలో అందులో రోషం బాగానే ఉంది, వ్యవసాయం చేసేవారు వ్యవసాయం చేసేట్లో కూడా రోషం బాగానే ఉంది, వ్యాపారం చేసేవారు వ్యాపారం చేసేట్లో కూడా చాలా రోషం కలిగి చేస్తున్నారు. కానీ వేరే దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత ఎలా ఉంటున్నారు? దేవుడు అంటే రోషం లేని వారు ఉంటున్నారు. దేవుడు అంటే ఆసక్తి మండి ఆసక్తి లేకుండా ఉంటున్నారు. ఒక పట్టుదల, ఒక రోషం, ఒక ఆలోచన, ఒక విచారం, చింత, బాధ, దేవా నా జీవితంలో మీరు ఏం చేయదలుచుకున్నారు, అది నా జీవితంలో చేయండి అడిగే మనుషులు ఎక్కువ ఉన్నారు. ఎవరు ఉంటే గనక ఎందుకు లేరండి, ఉన్నాం మేము అని ఎవరని అంటే గనక హల్లెలూయా, వాడిని బట్టి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఆ దేవుని బిడ్డలను బట్టి దేవునికి స్తోత్రం, వందనాలు చెల్లిస్తున్నాను. హల్లెలూయా. హల్లెలూయా. ఈ రోజులో రోషం కలిగినటువంటి ఒక వ్యక్తి లేవాలి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. సేవ చేయాలని చాలా ఆసక్తి ఉంది చాలా మందికి. సేవ చేయాలని చాలామంది సేవకులు కోరుకుంటున్నారు కూడా. ఎలాంటి సేవకులు లేస్తుండ్రు ఈరోజు? ఊపితే కొట్టుకుపోయేటట్టు సేవకులు లేస్తున్నారు, సంచులు వేసుకొని తిరిగే సేవకులు లేస్తున్నారు. కానీ రోషం కలిగిన సేవకులు లేవట్లే గిద్యోనులాగా. హల్లెలూయా. కానీ దేవుడికి ఎవరు కావాలా? రోషం కలిగి, పట్టుదల కలిగి, ప్రభు కూడా నేను జీవిస్తాను, ప్రభు నన్ను నిలబెడతాడు, దేవుడు కూడా నేను వాడబడతాను అనే రోషం, పట్టుదల ఒక హృదయంలో రగులుతూ ఉంటే, అది మండుతూ ఉంటే
ఆ వ్యక్తిని దేవుడు ఎప్పుడు వదిలిపెట్టాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇలా ఉన్నావా నువ్వు? నేను యవనస్తులు చెప్తున్నట్టు యవనస్తుల కొరకు అనుకోవద్దు దయచేసి. నువ్వు ఎవరన్నా కావచ్చు, నువ్వు ఏ స్థితిలోనే దేవుడు వాడుకుంటాడు. నువ్వు వృద్ధుడవా, కూర్చోబెట్టి ప్రార్థన చేయించి ఆత్మ నీ మీద కుమ్మరిస్తాడు. హల్లెలూయా. చేత కావట్లేదు బయటికి పోవడానికి, ప్రార్థించడానికి దేవుడు శక్తిని ఇస్తాడు. నీకు సంఘం కొరకు మొరపెట్టడానికి శక్తిని ఇస్తాడు. హల్లెలూయా. కొంచెం నీకు బలం ఉందా, దేవుడి కార్యాలు చేయడానికి ఉన్న కృప ఆయన నీకు ఇస్తాడు. యవనస్తుడవా, దేవుడు సేవకుడానికి అలా బయలుదేరడానికి, పరిగెత్తడానికి టైం చూసుకొని పరిగెత్తడానికి కృప యవనస్తుడికి ఇస్తాడు. మేము అలాగే ప్రయాణం చేశాము. హల్లెలూయా.